శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ధనుస్సు రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగదాయకమైన కాలంగా ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే వాళ్ళ తెలివితేటలతో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు పొందగలుగుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి నిరుద్యోగులు అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అంటే అన్ని రంగాల వారికి ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో యోగదాయకంగా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. కష్టసాధ్యమైన పనుల్లో, కష్టసాధ్యమైన విషయాల్లో మిత్రులు చేదోడు వాదోడుగా ఉండి మీకు ఆ పనులన్నీ సులభంగా పూర్తయ్యేలాగా చేస్తారు. మిత్రుల సహకారం వల్ల అద్భుతమైన స్థితికి ఎదగగలుగుతారు. అలాగే సంతానం ద్వారా కూడా లాభాలు ఏర్పడతాయి. సంతానం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ప్రతి పనిలో మీకు తొందరగా విజయం కలిగించేలాగా చేస్తూ ఉంటారు. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళు, కొత్తగా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఉండవు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. అలాగే శత్రువుల వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శత్రుమూలక లాభం చేకూరుతుంది. అంటే శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు. మీకు కావలసిన లాభాన్ని కూడా అందిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోయి మీకు కావలసినట్లుగా వ్యవహారాల్లో లాభం కలిసి వచ్చేలాగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్న ప్రతి పనిని కూడా విఘ్నాలు లేకుండా ధనుస్సు రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. నిరుత్సాహం అనేది దరిదాపుల్లోకి రాదు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు రాణింపు ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ధనుసు రాశి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఆ ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఫిబ్రవరి నెల విశేషంగా సహకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 8, 13, 18, 24, 25, 26 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 2, 3, 10, 15, 20, 21, 22, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. వీలైనప్పుడు ఈ నెలలో శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం, ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని వినటం ద్వారా ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది.
అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తెల దానం చేసినా తెల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.